అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ సురేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ ఏపీఈపీడీసీఎల్ శ్రీకాకుళం. మనకి ఫిబ్రవరి నెలలో మన ప్రధానమంత్రి ఆయన పిఎం సూర్యఘర్ యోజన అనే ఒక స్కీము మనకి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఈ స్కీము ప్రారంభించారండి. ఫిబ్రవరి 2024లో దీన్ని ప్రారంభించారు. దీని యొక్క టార్గెట్ ఏంటంటే 1 కోటి హౌసెస్ అంటే ఇల్లుల మీద రూఫ్ టాప్ చేయాలని ఒక బృహత్తరమైన టార్గెట్తో దీన్ని ప్రారంభించారండి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్లని దీని గురించి కేటాయించిందండి బడ్జెట్లో. కాబట్టి మన యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం మనకి ప్రకృతిలో అబాండెంట్ ఆఫ్ సన్రైజ్ ఈ సన్రైజ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకొని ప్రతి ఇంటి పైకప్పు మీద కూడా సోలార్ రూఫ్ టాప్ చేసి అది మన భావితరాలకు కూడా ఉపయోగపడే ఉద్దేశంతో దీన్ని చేశారు. అంటే మనం మామూలుగా ఈ జనరేషన్ అన్ని కోల్ ప్లాంట్ అని థర్మల్ పవర్ ప్లాంట్ అంటే వీటి వల్ల మనకి ఏంటంటే కార్బన్ ఎమిషన్ వస్తుంది, అంటే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. సో ఆ విధంగా అధిగమించవచ్చు. అదే పనిగా సూర్యరశ్మి మనకున్న న్యాచురల్ రిసోర్స్ దీన్ని ఉపయోగించుకుని కూడా మనం చేసుకోవచ్చు. దీంతోపాటు మనకున్న పవర్ బిల్ తగ్గుతుంది. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఎవరైతే ఓన్ రెసిడెన్సెస్ ఉన్నాయో వాళ్ళ ఇంటి పైకప్పు మీద దీన్ని ఉపయోగించుకొని ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతున్నాము. దీన్ని చాలా వైడ్ పబ్లిసిటీగా మన సీఎం గారి నుంచి మొత్తం లో లెవెల్ వరకు అందరూ కూడా వైడ్ పబ్లిసిటీ ఇస్తున్నారు వార్తాపత్రికల ద్వారా. దీని యొక్క స్కీమ్ పీరియడ్ ఎంతవరకు అంటే 31/3/2027 వరకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క సామాజిక బాధ్యతని గుర్తించుకొని మీ సెల్ఫ్ కూడా ఉపయోగపడేటట్టు చేసుకుంటారని ఆశిస్తున్నాం.